బాలానగర్లో చాలా దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. సమీర్ అనే వ్యక్తి తన ఫ్రెండ్‌ని చాలా దారుణంగా చంపేశాడు. పొట్ట కోసి మొత్తం కూడా పొట్ట కోసేశాడు. సో, ప్రస్తుతం అయితే సమీర్ వాళ్ళ తల్లి ఇక్కడ మనతో పాటు ఉంది. అసలు సమీర్ ఎందుకు ఇలా తయారయ్యాడో ఒకసారి ఆమెనే అడిగి ప్రయత్నించేద్దాం. అమ్మ నమస్తే. సో, మీ అబ్బాయి ఇంటికొచ్చి చెప్పాడా అమ్మ నేను ఇట్లా ఒక అబ్బాయిని చంపేశానని? నిన్న నేను ఇంట్లో ఉంటే చెప్పిండు, ఇట్లా అబ్బాయి నన్ను పిలిచిండు చంపేయనీకే, నేను ఆయన చంపేసిన, నేను పోలీస్ స్టేషన్ వెళ్ళిపోతా పోలీస్ వాళ్ళ దగ్గరికి అనేసి చెప్పిండు. ఓకే. ఎందుకు ఇలా చేశాడు, ఏదైనా రీజన్ చెప్పాడా? అంటే ఆ అబ్బాయి కూడా ఈయన మీద 2-3 సార్లు అటాక్ చేసిండు, ఇంటికి కూడా తాగేసి వచ్చిండు. నేను మా పాప ఉంటే అప్పుడు వాళ్ళ అమ్మతో వస్తే నేను వానికి బెదిరించి ఎలగొట్టేసిన, ఎట్లా చేయొద్దు అని ఆయన కోపం చేసి పంపించేసిన. తర్వాత ఇద్దరి మధ్యలో గొడవలు అవుతుండేనంట ఊకే. ఇక అందులో ఏమైందో మళ్ళీ గొడవ, దానివల్ల ఇట్లా అయింది. ఇంతకు ముందు ఆ సమీర్కి ఎవరైతే చనిపోయాడో ఆ అబ్బాయికి వీళ్ళిద్దరికి కూడా గొడవలు ఉన్నాయా? పాత గొడవలు ఏమైనా కక్షలు కానీ? ఉన్నాయి సార్, పాత గొడవలు అయితే వాళ్ళు 1 ఇయర్ నుంచి ఇట్లా ఫ్రెండ్షిప్ లోనే వాడు చెడిపోయిండు. ఫ్రెండ్షిప్ మంచిగా లేదు వానికి. ఆ అబ్బాయికి వీణకి చాలా గొడవలు అవుతుండేనంట. అసలు పడకపో ఇద్దరు, నేను నిన్ను చంపేస్తాను, నేను నిన్ను చంపేసి ఇట్లా అవుతుండే ఇద్దరికి. ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? మా అబ్బాయి చెప్పిండు. ఇక్కడ గొడవలు కూడా అబ్బాయి కూడా మా ఇంటికి వచ్చిండు కదా, ఆంటీ మీ సమీర్ని చంపేస్తాం, మర్డర్ చేసేస్తా ఎన్ని రోజులకైనా అనేసి ఫుల్ తాగేసి వచ్చిండు ఆ బాబు. వచ్చిండు. ఒకసారి అటాక్ కూడా అయింది. మా బాబుకి కాలు తెగి మొత్తం బ్లడ్ వచ్చేసిండు. ఊరికొస్తే ఏమైందంటే ఆ పండుగాడు నన్ను చంపేనికి ఎంబడి పడ్డండి, నలుగురిని తీసుకొని అనేసి చెప్పిండు. అంతే. కానీ అమ్మ ఒక తల్లిగా చెప్పు, కొడుకులా చేయడం కూడా చాలా కరెక్ట్ కాదు. మరి నువ్వు దీని మీద అంటే నువ్వు ఎలా స్పందించగలుగుతావు? ఇట్లా చేయడం కరెక్ట్ కాదే, కానీ ఇక వానికి ఫ్రెండ్స్ మంచిగా లేరు, దానివల్ల వాడు చెడిపోయిండు. ఒక 1 ఇయర్ నుంచి ఇట్లా తయారైండు. అంతకుముందు బాగానే భయం చెప్పే ప్రయత్నం చేయలేదా? చెప్పిన చాలా, వాళ్ళ డాడీ లేడు, మా ఆయన చనిపోయింది, ఇక మనకి చెప్పేటోళ్ళు ఎవరు లేడు. నేను డ్యూటీకి వెళ్ళి సాయంత్రం వస్తుంటే ఎప్పుడంటే అప్పుడు ఫోన్లో వస్తుండే మా అబ్బాయికి పిలవడానికి. నైట్ 1 గంటకు 2 గంటలకు కూడా ఫ్రెండ్స్ పిలుస్తుండే వానికి. అట్లా తయారైంది ఇప్పుడు. సో అంటే అబ్బాయి ఇలా చేయడానికి రీజన్ అంటే గంజాయి అని చెప్పొచ్చా? అదే ఏదో మత్తు, అదే గంజా అది ఇది అంటారు. అదైతే నాకు తెలియదు, ఇంతవరకు నేను చూడలేము. ఆయన కూడా మందు తాగుతుంది కానీ ఇవన్నీ చేయకపోవు. కానీ వీడు ఫ్రెండ్షిప్ వల్ల వాడు వీడు చెప్పి నైట్ కూడా మా బాబా దగ్గర బండి కూడా లేదు, వాడు వీడు తీసుకొని వెళ్తుండే. అబ్బాయి ఇప్పుడు అంటే పని ఏం చేస్తాడు మామూలుగా? పని ఏం లేదు మనకి. ఇంకా ఎక్కడ పని పెట్టిద్దామంటే ఇంకా వానికి 17 ఇయర్స్ పని తీసుకోరని చెప్తుండే. అప్పుడప్పుడు పువ్వుల షాప్కి అట్లా చేస్తుండే. కానీ ఇప్పుడు అదే 17 ఇయర్స్లో అబ్బాయి ఎంత పని చేశాడు? అబ్బాయి లైఫ్ అంతా కూడా మొత్తం నాశనం అయిపోయింది కదా. అవును. సో ఇంతకుముందు ఎప్పుడన్నా నిన్ను ఇంట్లో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడా? అంటే డబ్బుల కోసం కానీ, అంటే ఏ పని కూడా చేయడం నువ్వే చెప్తున్నావు, నువ్వేమో నైట్ పగలు కష్టపడుతున్నావు. డబ్బులు కావాలని ఒకసారి గొడవ పెట్టిండు అంతేగాని మా ఇంట్లో అయితే మంచిగా ఉంటున్నాడు. కానీ 1 ఇయర్ నుంచి ఇట్లా ఫ్రెండ్షిప్ గలీజ్గా దొరికింది. ఈ పండుగ సోపతి పట్టి చెడిపోయిండు మా అబ్బాయి అయితే. ఫస్ట్ అయితే ఎప్పుడు చేయలేడు ఇట్లా. చేతులు కోసుకున్నాడు డబ్బుల కోసం, ఇబ్బంది పెట్టిండు ఒకసారి అని చెప్పేసి నువ్వు అన్నావు. దాని గురించి అదే ఒకసారి అయింది అట్లా. సో అంటే అబ్బాయి మెంటాలిటీ మీతో ఉన్నప్పుడు ఇంట్లో చెల్లితో కానీ నీతో కానీ లేకపోతే ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో కానీ ఎలా ఉంటుంది అంటే మాట్లాడితే కానీ? మంచిగా ఉంటాడు సార్, అట్లా ఏం లేదు. మాతో అనగానే మంచిగా ఉంటుండే మా అబ్బాయి. ఎవరికైనా నమస్తే పెట్టడం మంచిగా ఉంటుండే. ఈ పండుగ వల్లనే మా అబ్బాయి చాలా చెడిపోయి 1 ఇయర్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది, వాడి వీడు వానికి ఏదేదో తాగుపిచ్చుడు దాంట్లో చెడగొట్టేసి చాలా. అంతకుముందు అయితే మంచిగా ఉంటుండే మా అబ్బాయి. ఇప్పుడు మీ అబ్బాయి నీతో చెప్పాడని నువ్వు చెప్తున్నావు. పండు తీసుకొచ్చిన కత్తితో సమీర్ తీసుకుని అదే కత్తితో పండుని చంపాడా? అవునంట, మా అబ్బాయే చెప్పిండు. అంతే, వాడు నన్ను ఇట్లా చంపనికి వస్తే మమ్మీ నాకేం అర్థం కాలేదు, నన్ను నేను రక్షించుకోవడానికి అట్లా చేసిన అని ఏడిచిండు. వచ్చి నేను పోలీస్ దగ్గరకు నేను వెళ్ళిపోతా అనేసి వచ్చేసిండు. అబ్బాయి వచ్చేసిండు పిఎస్కి. సో ఇప్పుడు నీ పరిస్థితి ఏంటమ్మా? ఎవరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరు రాలేదు. మీ హస్బెండ్ చూసుకుంటే చనిపోయారని చెప్తున్నాం, పాపకి 14 ఏళ్ళు. సో ఇప్పుడు నీ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మాకైతే మా మమ్మీ డాడీ ఎవరు లేరు సార్, మా అత్త మామ కూడా ఎవరు ఎక్కడ సపోర్ట్ లేదు మాకు. మా పాప ఒకటే ఉంది, ఎవరు లేరు మాకు. మా అబ్బాయి అయితే ఇట్లా చెడిపోయాడు, ఎవరు సపోర్ట్ లేదు నాకు. పాపకి ఎన్ని సంవత్సరాలమ్మా? 14 ఇయర్స్. ఇప్పుడు పాప చదువుకుంటుంది 8th క్లాస్. అమ్మాయి కూడా చాలా భయపడింది. భయపడుతుంది ఆమె, వాళ్ళ డాడీ కూడా తాగొస్తే చాలా భయపడుతుంది ఆమె.
సో పోలీసులు కలిసామమ్మా, మాట్లాడావా వాళ్ళతో? ఇంకా లేదు సార్, వాళ్ళు లోపల ఉన్నారు, కూర్చోమని చెప్పారు, మాట్లాడాలి ఇప్పుడు. అంటే ఒక తల్లిగా కొడుకు ఇలా చేసేసాడు, గంజాయి మొత్తికి అలవాటు పడిపోయాడు, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? కొన్ని రోజులు వాళ్ళు అక్కడే ఉండాలి సార్, పోలీస్ వాళ్ళ దగ్గరనే ఉండేసి వాడు మంచిగా సుధరాయించి వస్తేనే నా మాట ఇంటే నేను ఉంచుకుంటామని. ఎందుకంటే బయటకు వచ్చినా ఇవాళ కాబట్టి రేపు ప్రమాదమే ఉంది ఆయనకి, వాళ్ళు కూడా కొంచెం ఏమన్నా ఎఫెక్ట్ చేయొచ్చు ఆయనకి. మళ్ళా అదే దోస్తాన వెళ్ళి మళ్ళీ అట్లే తయారైతే మాకు కూడా భయమే కదా సార్. అట్లా నువ్వేమంటావు అంటే ఫైనల్ గా కొన్ని రోజులు అబ్బాయిని జైల్లో పెట్టాలి, అబ్బాయికి తగిన శిక్ష పడిన తర్వాత మంచుకున్న తర్వాత రావాలంటావు. కానీ మీ అబ్బాయి అంత మంచిగా మారినా చనిపోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కదా. నువ్వెంత బాధపడుతున్నావో చనిపోయిన ఆ తల్లి కూడా అంతే బాధపడుతుందిగా. కరెక్ట్ సార్, నేనేం చెప్పాలి సార్, నాకు కూడా ఉంది అట్లా చేసి తప్పే మా బాబు, కానీ అట్లా మత్తులు అట్లా వేసిండు, ఫ్రెండ్షిప్ వల్ల చాలా చెడిపోయింది, ఫ్రెండ్షిప్ మా బాబుకి చెడగొట్టింది, అంతకుముందు లేకుండే వాడు అట్లా. మేము ఇక్కడనే సార్, పెరిగిందంత ఇక్కడేనా? అబ్బాయి ఎంతవరకు చదువుకున్నాడు అసలు? 7th క్లాస్. లాక్డౌన్ అప్పటి నుంచి స్కూల్ బంద్ అయిపోయింది, చదువుకోలేడు. ఇక లాక్డౌన్ అన్నప్పుడు మానేశాడు, చదువుకోలే, ఇప్పుడేమో ఇట్లా తయారయ్యాడు. మా ఇంట్లో నుంచి నైట్ టైం బయటకు వెళ్తున్నాడు 2-3 గంటలకు అని చెప్పేసి నువ్వు నాతో అంటున్నావు. మరి ఎప్పుడు కూడా అబ్బాయికి నువ్వు చెప్పలేదా ఇలా వెళ్ళొద్దు, ఇంట్లో పరిస్థితి బాగాలేదని? చెప్పినా సార్, ఫోన్ చేసినా వాడు వెళ్ళకుండా కానీ ఎవడో ఒకటి ఫోన్ చేస్తుండే, 1 గంటకి 12 గంటలకి 2-3 గంటలకైనా కాల్స్ వస్తుండే. బండి మీద తీసుకెళ్తుండే, మన దగ్గర బండి లేకుండే ఏం లేకుండే, ఫ్రెండ్షిప్ చెడగొట్టిస్తాం మా బాబుకి అయితే. అసలు చెప్పు, ఆ ఫ్రెండ్స్ పేర్లు కూడా చెప్పు. నాకు తెలియదు సార్. వాళ్ళు భయపడొద్దమ్మా, ఇప్పుడు నువ్వు భయపడి వాళ్ళ పేర్లు చెప్పలేదు అనుకో, వాళ్ళు ఇంకా అలాగనే తయారవుతారు. అంటే మన నంబర్లు మన ఫోన్లోనే ఉంటాయి సార్, మన ఫోన్ ద్వారానే తెలుస్తుంది. ఇంకా ఆయన దగ్గర ఫోన్ నువ్వే నాకు కొనిచ్చింది? నేనే అప్పుడు చేతి కోసుకుంటా, నాకు ఫోన్ కావాలంటే నా దగ్గర డబ్బులు లేకపోతే ఈఎంఐ మీద ఇప్పించిన వానికి అట్లా. సో మేము అబ్బాయిని చూసాం, లోపల అబ్బాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇప్పటికి కూడా పోలీసులు అబ్బాయిని జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు, అబ్బాయి చంపేస్తాను, నరికేస్తాను ఇట్లా మాట్లాడుతున్నాడు. సో ఒక తల్లిగా నీ ఆవేదన కరెక్టే, కానీ అబ్బాయి మంచిగా మారాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఇది పరిస్థితి, అబ్బాయి చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు. గంజాయి మొత్తికి అలవాటు పడిపోయి విచక్షణ రహితంగా అబ్బాయిని క్రూరంగా చంపేయడం జరిగింది. అబ్బాయి విజువల్స్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది అబ్బాయి ఎంత ఇదైపోయాడని చెప్పేసి. అబ్బాయి వయసు చూసుకుంటే కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. సో ఒక 17 సంవత్సరాల అబ్బాయి ఇలా తయారయ్యాడంటే మాత్రం దానికి కారణం ఖచ్చితంగా గంజాయి, మత్తు పదార్థాలు. సో వీటిని జాగ్రత్తగా అరికట్టాలి. వీటిని అరికట్టడానికి ప్రభుత్వం కూడా చాలా సన్నాహాలు చేస్తుంది. సో కెమెరామెన్ అజయ్తో తేజ, రెడ్ టీవీ.